తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావులో కస్టడీ ముగియడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇవాళ ఎస్ఐబి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీపై నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక తెరపైకి కొత్తగా వచ్చిన ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాల్ నేడు విచారణకు రావాలంటూ దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వేణుగోపాల్ రావును విచారించనుంది. వేణుగోపాల్ రావు రిటైర్డ్ కాగానే ఎస్ఐబి ఓఎస్డీగా నియమించింది గత ప్రభుత్వం. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీంలో వేణుగోపాల్ రావు కీలకంగా పనిచేసినట్టు గుర్తించారు. ఇవాళ వేణుగోపాల్ను విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావుల కస్టడీ ముగియడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇవాళ ఎస్ఐబి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీపై నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, అలాగే భుజంగరావు తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకుని విచారించినటువంటి పోలీసులు మరో కీలక వ్యక్తి, అలాగే ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, అలాగే ప్రణీత్ రావు, ఈ వీరితో పాటు నాలుగో వ్యక్తిగా ఇప్పటికే చాలా మంది ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పేర్కొన్నటువంటి పేరు వాంగ్మూలం ఏదైతే ఈ ముగ్గురిని కూడా విచారించిన నేపథ్యంలో వస్తున్న పేరు వేణుగోపాల్ రావు. వేణుగోపాల్ రావుని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ఇప్పటికే 41 CRPC కింద అతనికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విధుల్లో ఏదైతే ఈ కేసుకి సంబంధించి నిన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావు కస్టడీ ముగియడంతో చెంచల్గూడ జైలుకు కూడా తరలించారు. నేడు రాధాకిషన్ రావుని కూడా కస్టడీలోకి తీసుకునే నేపథ్యంలో నిన్న తీర్పునైతే నాంపల్లి కోర్టు రిజర్వ్ చేసింది. ఈ రోజు ఎలాంటి 10 రోజుల కస్టడీలో భాగంగా రాధాకిషన్ రావుని కస్టడీకి ఇస్తుందా, లేకపోతే వారం రోజులు మాత్రమే గతంలో ఎలాగా 5 రోజులు ప్రణీత్ రావుని, అలాగే 5 రోజులు భుజంగరావు తిరుపతన్నల్ని, వారం రోజులు ప్రణీత్ రావుని ఇచ్చిన నేపథ్యంలోనే 5 వారం రోజులు ఇచ్చే నేపథ్యం ఉందా అనేది మాత్రం ఈ రోజు తెలియాల్సి ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే వేణుగోపాల్ రావు 4వ కీలక వ్యక్తి, ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసినటువంటి ఈ వ్యక్తి చాలా వరకు కూడా ఏదైతే మొత్తం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వేణుగోపాల్ రావును విచారించేందుకైతే బృందం అయితే రెడీ అయింది. ఈ రోజు ఖచ్చితంగా వేణుగోపాల్ రావు విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. వేణుగోపాల్ రావు రిటైర్డ్ కాగానే ఎస్ఐబిలో ఓఎస్డీగా నియమించింది గత ప్రభుత్వంలో చాలా వరకు కూడా ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులనే ఓఎస్డీగా పదవులు మళ్ళీ వారికి చేకూర్చింది. కాబట్టి ఓఎస్డీలు ఎవరెవరైతే ఉన్నారో టాస్క్ ఫోర్స్ లో ఉన్నటువంటి రాధాకిషన్ రావు కావచ్చు, అలాగే ప్రభాకర్ రావు ఎస్ఐబిలో కావచ్చు, అలాగే వేణుగోపాల్ రావు, ఈ ముగ్గురు కూడా కీలకంగా వ్యవహరించారు. ఈ నాలుగో వ్యక్తి కూడా ఇందులో కీలక సూత్రధారి. అలాగే ఈ నగదు లావాదేవీలకి సంబంధించి ఈ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఈ ప్రదేశాల్లో నగర శివార్లలో ఏదైతే వార్ రూమ్ లను ఏర్పాటు చేసి ట్యాపింగ్ కి గురి చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇతన్ని కూడా ఈ రోజు కస్టడీకి ఇతన్ని కూడా ఈ రోజు విచారణకు రావాల్సిందిగా కూడా పోలీసులు 41 CRPC కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే హవాలా ద్వారా ఈ నగదు మొత్తం కూడా భారీ ఎత్తున హవాలా ద్వారా మళ్ళింది, చేతులు మారింది అన్న కోణంలోనే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా రాధాకిషన్ రావుకి సంబంధించి ఈ నగదు మొత్తానికి ఎలక్షన్ టైంలో టాస్క్ ఫోర్స్ వాహనంలో కోట్లలో ఏదైతే ఇజ్రాయల్ నుంచి తెచ్చినటువంటి ఎక్విప్మెంట్ ఒక్కటే 2 కోట్ల పైచిలుకుంది. కాబట్టి ఎన్ని కోట్లు వీళ్ళు ఇలా సీజ్ చేశారు, ఈ నగదు మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడ తరలించారన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే ఈ కేసులో మరో ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అవ్వబోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ వేణుగోపాల్ విచారణ పోలీస్ స్టేషన్ లో ఎలా ఉండనుంది? ఎందుకంటే తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, ప్రభాకర్ రావు కానీ, రాధాకిషన్ తర్వాత ఈ రోజు వేణుగోపాల్, అంటే ఇప్పుడు వేణుగోపాల్ని విచారిస్తే
ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? సో ఖచ్చితంగా ఈరోజు జైలుకు తరలించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సుజవి, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేవలం అరెస్ట్ చేసి ఏదైతే 41 CRPC కింద వాళ్ళని విచారణకి హాజరవ్వాల్సింది, ఏదంటే సస్పెక్టెడ్ పర్సన్ కి మాత్రమే 41 CRPC నోటీసులు ఇస్తారు. కాబట్టి కేవలం అతని దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలు, అలాగే ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వీరు ఈ ముగ్గురు ఇచ్చినటువంటి, ఏదైతే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వారు ఇచ్చినటువంటి ఏదైతే క్లూస్ ఏవైనా ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని ఇతన్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రశ్నించిన అనంతరం ఇతను ఒకవేళ సహకరించి ఒప్పుకున్నట్లయితే ఓకే, లేదు అన్నట్లయితే ఇతనికి మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ నాంపల్లి కోర్టులో ప్రొసీడింగ్స్ వీళ్ళని ఎలాగా చేశారో రాధాకిషన్ రావుని, ప్రణీత్ రావుని, తిరుపతన్న, భుజంగరావుని మొదట దర్యాప్తు కని పిలిచి ఆ తర్వాత అరెస్ట్ చేసి ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. కస్టడీలోకి వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. తొలుత అయితే ఎవరు కూడా ఈ కేసుకి సంబంధించి నోరు విప్ అయితే వారంతటి వారు అయితే ఏ సమాచారాన్ని కూడా ఆ దర్యాప్తు బృందానికి అయితే ఇవ్వడం లేదు. ఏదైతే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి కస్టడీలో భాగంగానే వీరిని పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేసి వీరి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా సేకరిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్సెస్ కాదు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఇందులో ప్రధానం. కాబట్టి ఈ కేసుకి సంబంధించి వీళ్ళు ఇచ్చే వాంగ్మూలాలే ప్రధానం. కాబట్టి దీన్ని కూడా బేస్ చేసుకొని దర్యాప్తు బృందం అయితే వేగవంతం చేస్తోంది. మరోవైపు చూసుకున్నట్టే ఈ కేసుకి సంబంధించి రాధాకిషన్ రావు కస్టడీలోకి వస్తే గానీ ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్ట్ లోనే చాలా ఆధారాలను కూడా మనం చూడొచ్చు. ఏదైతే టెక్నికల్ ఎవిడెన్సెస్ లో భాగంగా డివైస్ అని ఆ రోజు నాగోల్లోని మూసీ నదిలో పడేసి మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసి ఆనవాళ్లు కూడా లేకుండా మొత్తం కూడా ఎస్ఐబి కార్యాలయంలో పొడి చేసినటువంటి మెటీరియల్ ని కూడా సీజ్ చేశారు అధికారులు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దాదాపు 75% కాలిపోయినటువంటి ఆ ఎవిడెన్సెస్ ని కూడా కలెక్ట్ చేసుకున్నారు ఎస్ఐబి అధికారులు. మొత్తం ఏదైతే దర్యాప్తు బృందం అధికారులు ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఈ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అలాగే ఓఎస్డీ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఈ మొత్తం కూడా బేస్ చేసుకుని ఈ కేసు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రణీత్ రావు కూడా ఈ రోజు ప్రణీత్ రావుకి సంబంధించి బెయిల్ కి సంబంధించి కూడా ఈ రోజు నాంపల్లి కోర్టు ఒక కీలక సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్ ఉషా, థ్యాంక్ యూ.